కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు తరలివచ్చారు. వారి సమస్యలను తెలియజేసుకోవడానికి ఉదయం నుంచే బారులు తీరారు. భూ కబ్జాలు, నిరుద్యోగులకు అన్యాయం వంటి అనేక సమస్యల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకంతో వస్తున్నట్లు బాధితులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో ఉన్నామని వారు చెప్తున్నారు. ఇక ఇదే అంశం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనము ప్రజాభవన్ దగ్గర అయితే ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాము. ప్రతి వారం కూడా ఇక్కడికి ప్రజలు మాత్రము తమ సమస్యలపైన వందలు ఇక్కడికి తరలి రావడం కూడా జరుగుతుంది. అలాగే ఈ వందల సంఖ్యలో కూడా తరలి వస్తున్నా కానీ ప్రతి వారం ఏమాత్రం కూడా ప్రజలు తగ్గడం లేదు. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రాబ్లమ్స్ పైన, వాళ్ళ సమస్యల పైన వాళ్ళు సతమతమవుతున్నారో కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? నా పేరు రవీందర్ సాగర్. నేను మల్లాపూర్ 5వ వార్డుకి వెళ్ళి వచ్చాను. ఈరోజు మా దగ్గర మల్లాపూర్ ఏదైతే జిహెచ్ఎంసి ల్యాండ్స్ ఉన్నాయో అవి లేఅవుట్లు చేయడం జరిగింది గత ఒక 50 సంవత్సరాల క్రితం. దానికి ఆనుకొని కొన్ని లావాన్ పట్టాలు 1968లో ఇందిరాగాంధీ పీరియడ్లో ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఈ దత్తాత్రేయ నగరు, బాబా నగరు, గోకుల్ నగరు, సర్వే నెంబర్ 97, 98 గల లేఅవుట్లకు గాను వాళ్ళు లింక్స్ ఉన్నాయి. ఇలా లావాన్ పట్టాలు ఈ మధ్యతరగతి పబ్లిక్ ఆశ పెట్టి తక్కువకి ఇస్తామని చెప్పేసి ఈ ఏవైతే లావాన్ పట్టా భూములు ఉన్నాయో అవన్నీ కూడా విక్రయించడం జరిగింది. అదే రకంగా గత 15 సంవత్సరాల నుండి కూడా విక్రయిస్తున్నారు. మామూలు పబ్లిక్ తీసుకుంటున్నారు, మళ్ళీ అధికారులు వచ్చి కూలగొడుతున్నారు. ఈ సమస్య గత 10-15 సంవత్సరాల నుండి కూడా ఇట్లనే నడుస్తుంది. మేము కూడా అట్లనే కొన్నాం, మోసపోయి కొన్నాక ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారు, లావాన్ పట్టాలు అమ్మినప్పుడు లావాన్ పట్టా యజమానులను ఏమంటలేరు. గత 15 సంవత్సరాల నుండి వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తిని వాళ్ళకు సపోర్ట్ చేసి అమ్ముకోండి అని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకు డబ్బులు సరిగ్గా ఇయ్యనట్లయితే మళ్ళీ వచ్చి కూలగొడుతున్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాబ్లం ఏంటి? మేడం, మేము సిర్పూర్ కాగజ్ నగర్ బట్టల మిల్లు నుంచి వచ్చినాము. మా బట్టల మిల్లు మూతబడి దాదాపు 30 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్ళి కూడా జడ్జిమెంట్ వచ్చేసి కార్మికులకు ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఆస్తులను అమ్మి ఇవ్వమని చెప్పేసి అన్నది. కానీ ఇప్పటి వరకు ఆ సంబంధిత అధికారులు చొరవ చూపక చాలా జాప్యం చేస్తున్నారు. కాబట్టి మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి విధంగా ఒక 100 రోజుల లేకుంటే సమ్ పీరియడ్ పెట్టి మాకు కార్మికులందరికీ అన్ని బకాయిలు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కొత్తూరు మండల్. నేను 2018 బ్యాచ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే నాకు సివిల్ వచ్చింది. అయితే డివోర్స్ సర్టిఫికేట్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు. అయితే 1 మంత్ బ్యాక్ నేను ప్రజావానికి వచ్చి వాళ్ళకు నేను డీటెయిల్స్ మొత్తం అప్లై చేశాను. అయితే నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు నన్ను అంటే ప్రజావాణి నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు 2018 బ్యాచ్ నాది. ఒంటరి మహిళ కింద రాశానమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను మా పిల్లలను తీసుకొని మా అత్తగారింటికి వెళ్ళాను. మా హస్బెండ్ అక్కడ కూడా లేడు. ఈ సమస్య మీద నేను మా ఊరు సర్పంచ్కి చెప్తే ఇక్కడికి వెళ్ళమ్మా, నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పారు. అందుకనే నేను ఆ ఊర్లో కూడా నా పరిస్థితి చూస్తున్నారు. నా పిల్లలను నన్ను చూడడానికి ఇవ్వలేరు, అత్తగారు ఊర్లోనే ఉన్నా నేను. అందుకని ఈ జాబ్ నాకు కంపల్సరీ. కానిస్టేబుల్ జాబ్ అనడం మామూలు విషయం కాదు. ఆ జాబ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. రన్నింగ్లు, జంపింగ్లు ఎప్పుడో చిన్నప్పుడు చేసినవి మళ్ళీ నేను రిపీట్ చేసుకొని నేను జాబ్ తెచ్చుకున్నా. నా జాబ్ నాకు కావాలి. మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నాకు కట్ ఆఫ్ కంటే 5 మార్క్స్ ఎక్కువనే వచ్చాయి సివిల్కి. ఈ ప్రజావాణి కార్యక్రమానికి మాత్రం ప్రజలు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు, తరలి రావడం జరుగుతుంది ప్రతి వారం కూడా. ప్రజావాణి కార్యక్రమంలో ఈ వారం ఉన్న విశేషాలు మాత్రం ఇవి. కెమెరామెన్ రవితో నిర్మల, 6 టీవీ.